ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి 10 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ, మీరందరూ కట్టే డబ్బులన్నీ బ్యాంకులకు పోతున్నాయి. మీరు కట్టే జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఇచ్చేయాలనే ఉద్దేశంతో జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఇచ్చేస్తామనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు అయింది. గత ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లే. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా జమ చేశారు 67 లక్షల మందికి. గత ప్రభుత్వం ఇచ్చింది 42 లక్షల మంది పిల్లలకే, కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేది 67 లక్షలకి. ఒక ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఒక కుటుంబంలో 2 పిల్లలుండి ఒక పిల్లవాడికి ఇచ్చి ఇంకో పిల్లవాడికి ఇవ్వకుంటే ఆ కుటుంబంలోనే మనం చిచ్చుపెట్టినట్టు. ఆ పిల్లల మధ్య ఒక తెలియని ఒక డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడితే అసలు మేనిఫెస్టో వాళ్ళు చూసారో లేదో డౌట్ నాకు. మన ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో వాళ్ళు చూసినట్లేదు. ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6ని 100కి 100 పాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 1,000 కోట్లు లేదు, అసలు తెలియదు ఆయనకి. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అన్న మాట ప్రకారం మేనిఫెస్టోది కంప్లీట్ చేశాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. చక్కగా 12వ తేదీ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసాం. ఇంతకంటే ఏం కావాలండి? జూన్ నెలలో రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామన్నామో 6,000 వచ్చి కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేటట్టుగా వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ నెలలో వేస్తున్నారు ఒక ఇన్స్టాల్మెంట్. ఇంతకంటే ఏం కావాలి? ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. అది డిసైడ్ చేశారు ఆగస్టు 15. అయిపోయి మేనిఫెస్టో ఎంత. అంటే లోకేష్ జోబీలో డబ్బులు పోయినాయి, లోకేష్ ఇంట్లోకి పోయినాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు పరిపాలన లేని వ్యక్తి వాళ్ళు. నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నేను 2019లో తెచ్చిన 5,350 కోట్లే వాళ్ళ. అమృత్ 3,000 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాని వాళ్ళ. ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి. అమృత్ స్వచ్ఛాంధ్ర అమృత్ 8,500 కోట్లు ఇస్తే దాని వాళ్ళ. కానీ ఈరోజు మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర ఇచ్చిన 5,350 కోట్లు కానీ అమృత్లో ఇచ్చిన 8,500 కోట్లు టెండర్ ఈ నెలాఖరు వస్తుంది. ఈ నెలాఖరు టెండర్ వస్తుంది. అది పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. మేనమామ అని చెప్పాడు ఆయన పిల్లలకి, నేను మీ మేనమాను. ఏం చేశాడు? అన్ని వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థ అయితే అతలాకుతలం చేశాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.